ఓసీ రాయాలా బీసీ రాయాలో తెలియడం లేదు. మనిషి పుట్టిన తర్వాత గిట్టే వరకు అదే సామాజిక వర్గంలో చనిపోతాడు తప్ప ఒక 10 సంవత్సరాల్లో ఒక కమ్యూనిటీ, 20 సంవత్సరాల్లో ఒక క్యాస్ట్, రాష్ట్రాలు విడిపోతే ఇంకో కులం ప్రపంచంలో ఎక్కడా ఉండదండి. మీకు న్యాయం జరుగుతుంది, మీ ఆవేదన అర్థమైంది. మీరు ఏదైతే రామ్మూర్తి నాయుడు గారు చెప్పారో వారు 2019 ఎలక్షన్ మియాపూర్లో వచ్చి మీ సామాజిక వర్గాలందరికీ కూడా మాట ఇచ్చి చంద్రబాబు గారితో మాట్లాడి మీకు న్యాయం చేస్తారన్నారు. ఇప్పుడు వారు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. అదే సామాజిక వర్గం మీరు ఇక్కడ ఓసీలో ఉన్నారు, అక్కడ వాళ్ళ బీసీలో ఉన్నారు. మరి నాయకులు మాయలో పడుతున్నారా లేకపోతే మిమ్మల్ని మాయలో పెడుతున్నారో కాలం నిర్ణయిస్తుంది, మీకు మంచి జరుగుతుంది. కండిబోయిన శ్రీనివాస్ గారు, మీరు కూడా సుప్రీంకోర్టులో కేసు వేశారు స్టార్టింగ్లో మీ అసోసియేషన్ తరపున. 2014లో కేసు వేశారు. ఇప్పటి వరకు కూడా ఆ కేసు ఏమన్నా ఆర్గ్యుమెంట్ అయ్యిందా? బెంచ్ మీదకి వచ్చి జడ్జిమెంట్ ఏమైనా రిజర్వ్ చేశారా? లేకపోతే 26 కులాలతో కలిపి ఈ కేసు కూడా అలాగే ట్రావెల్ చేస్తూ ఉందా? 2014లో హైకోర్టులో వేయడం జరిగిందండి. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాం. ఇక్కడ కొట్టేసిన తర్వాత 2015 సుప్రీంకోర్టులో వేసాం. ఒక 1 year బిఫోర్, ముందు ఎలక్షన్ కంటే ముందు చాలాసార్లు మేము వెళ్ళడం జరిగింది. ఒకలాపురం కృష్ణమోహన్ గారు అప్పుడు చైర్మన్గా ఉన్నారు. ఆయన్ని కూడా మేము రిక్వెస్ట్ చేసి మాట్లాడాం. సుప్రీంకోర్టులో ఒక టైంలో ఛత్తీస్గఢ్కి ఒక జడ్జి గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన పాపం అప్పుడు చాలా క్లియర్గా ఇచ్చాడు ఆర్డర్స్. ఇది కూడా త్వరితగతిన ఫాస్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయాలా, గవర్నమెంట్కి ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు తొందరగా దీన్ని బీసీ కమిషన్ రిపోర్ట్ వేయమని చెప్పి ఆ రోజు ఆదేశాలు జారీ చేశారు. చేసిన తర్వాత ఇదే ఒకలాపురం కృష్ణమోహన్ గారు ఢిల్లీలో మేము కలిసాం. కోర్టు దగ్గర ఉన్నప్పుడు ఆయన ఆంధ్రభవన్లో ఉన్నారు. మేము స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి, సార్ ఎందుకు మమ్మల్ని ఇంకా సతాయిస్తారో, ఏం చేస్తారో చేయండి, గవర్నమెంట్ మీ దగ్గర ఉంది కాబట్టి అదే కోర్టు గురించి అదే రోజు మాట్లాడితే మీరు రిపోర్ట్ తొందరగా సబ్మిషన్ చేయమని అడిగాం. సరే దాని గురించి మేము టైం ఉంది, ఇంకొక నెల టైం తీసుకుంటాము, ప్రిపరేషన్ చేస్తున్నాము, అయిపోయిద్ది, అయిపోయిన తర్వాత చేస్తాం శ్రీనివాస్ అని చెప్పారు. ఏ సంవత్సరం అండి అది? ఎలక్షన్ బిఫోర్ ముందండి, 2018లోనే ఓకే చేస్తామని చెప్పారు. కానీ 18 కదండి, 2024లోనే 24లోనే వేస్తున్నామని చెప్పారు. దాన్ని డ్రాగన్ చేసుకుంటూ వాయిదాలు అడుగుతున్నారు కోర్టులో. కానీ కోర్టులో బెంచ్ మీద రానివ్వట్లేదు. ఇప్పుడు ఆ స్టేజ్లో ఉందండి. ఆల్రెడీ మేము అడ్వకేట్ గారిని మీతో శ్రీనివాస్ గారు, సాయిబాబా గారు కేబిహెచ్పి కాలనీ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. సార్ నమస్కారం అండి. చెప్పండి. హలో, మా 26+1 కులాన్ని రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ని అటు కేసీఆర్ గారి ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం మరియు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు కూడా ఎంత నిర్వీర్యం చేసినాయి అంటే అంతగా పెంచి మాట్లాడండి. సాయిబాబా గారు మీ వాయిస్ కొంచెం పెంచి మాట్లాడండి. ఎంత నిర్వీర్యం చేసినాయి అంటేనండి ఈ కులాలన్నిటినీ కూడా చాలా దారుణంగా హింసించినట్టు చేశారండి ఈ నాయకులు. మా నాయకులు ఎంతో కష్టపడుతున్నా కూడా ఒక కొలిక్కి రావటం లేదు. పాత ప్రభుత్వం కానీ ఇటు కొత్త ప్రభుత్వం కానీ మీకు మేము హామీ ఇస్తున్నాము, మీకు రిజర్వేషన్ కల్పిస్తున్నాము, ఎప్పటికైనా మీకు ఇచ్చేస్తాము అని చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అఫిడవిట్ దాఖలు చేయలేదండి. ఓకే, టైం కావాలి అన్నారు. ఎన్ని సంవత్సరాలు టైం కావాలండి? ఎంతమంది ఈవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం 10 లక్షల నుంచి 12 లక్షల వరకు ఉన్నారండి. 26 కులాలు ప్లస్ 1 కులం కలిపి 15 లక్షలు ఉన్నారండి. సబ్జెక్టు కరెక్షన్. ఖచ్చితంగానండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు మోసపోతున్నారా లేకపోతే ప్రభుత్వాలే మోసం చేస్తున్నాయా? 3 టర్ముల నుంచి 3వ టర్మ్ ఇది. మేము మోసపోతున్నామండి. ప్రభుత్వం చెప్తుంది మేము ఇస్తాము అని చెప్తూ మమ్మల్ని మోసం చేస్తుంది. ఓకే సరే, సాయిబాబా గారు గత 10 సంవత్సరాల నుంచి మీరు మోసపోయారు. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇంకా మీరు మోసపోయే అవకాశం ఉండదు. బై గాడ్ గ్రేస్ వారు మీకు మంచి చేస్తారని ఆశిద్దాం. మరో కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. నా పేరు కంతరావు శ్రీనివాసరావు సార్, కళింగ వెల్ఫేర్ సొసైటీ నుంచి. ఏంటండి? నేను సురారంలో కళింగ వెల్ఫేర్ సొసైటీ సార్. చెప్పండి. సురారం సార్. చెప్పండి సార్. గత 11 సంవత్సరాలుగా మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాం సార్. పిల్లలందరూ చదువుకునేంత వరకు బీసీగా ఉన్నారు. చదువు పెద్ద వరకు ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఓసీలు అయిపోయారు. ఓసీ లిస్ట్ లో కూడా మా పేర్లు లేవు. మీకు జరిగిన అన్యాయాన్ని చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ మాకు జరిగిన 11 సంవత్సరాలుగా పిల్లలు ఎంతో నష్టపోయారు సార్.
మేము అన్ని విధాలుగా కూడా అన్యాయం జరిగింది సార్ ఇక్కడ. ఉమ్, ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు. ఉమ్, అదైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మళ్ళీ బీసీఏలో చేర్చి ఉమ్. ఆయన మమ్మల్ని అందరినీ కూడా ఇచ్చేస్తాయని కోరుతున్నాం సార్. మీ తరఫున ముందుగా మీ ప్రైమ్ టీవీ 9 వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే అక్కడ మా కమ్యూనిటీ సంబంధించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే బొడ్డెపల్లి శ్రీరామ చంద్రమూర్తి, సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బాబురావు గారు. ఓకే, మీరు సుప్రీంకోర్టులో కేసు వేశారు కదా, ఆ రోజుల్లో మీరే అన్నారు చాలామంది మా సామాజిక వర్గానికి సంబంధించిన కొప్పుల వెలకు సంబంధించిన అటు పోలినాటి వెలమ కానీ ఏపీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా మంత్రులుగా కూడా పనిచేశారు. వీళ్ళందరినీ కూడా హైదరాబాదులో కూడా మీకున్న పలుకుబడితో లాబియింగ్ కూడా చేశారు కలపడానికి, కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ. కేటీఆర్ గారు కుకట్పల్లి బహిరంగ సభలో మాధవరం కృష్ణారావు గారిని నెగ్గిన తర్వాత ఒక అభినందన సభని మెట్రో గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు. వారు ఆ రోజున మా తండ్రి గారు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు, మీ బీసీల పట్ల మాకున్న ప్రేమ, వాత్సల్యం, గౌరవం అంతా ఇంత కాదు, బీసీ తీసేసింది వాళ్ళైతే మళ్ళీ మిమ్మల్ని కలపడానికి ఏ అవకాశం ఉన్నా కూడా చేస్తామని ఆయన ఒక మీటింగ్లో మాట్లాడారు. ఒక్కసారి దాన్ని ప్లే చేస్తాను, వినండి. ఒకసారిగా సార్ 100 సార్లు చెప్పారు. నుంచి ఒక 26 బీసీ కులాలకు సంబంధించిన మిత్రులు ఎవరైతే ఇక్కడ స్థిరపడి ఉన్నారో వారికి సంబంధించి ఇప్పటికే బీసీ కమిషన్ కు ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. వారి పరిస్థితిని సమీక్షించి న్యాయం చేద్దామన్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఒక బీసీ కమిషన్ కు ఆదేశం ఇచ్చారు. నాకు విశ్వాసం ఉంది, ఈ ముఖ్యమంత్రి పేదల ముఖ్యమంత్రి. ఈయన పేదలకు అన్యాయం చేసే ముఖ్యమంత్రి కాదు. పేదవారు ఏ ప్రాంతం వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా న్యాయం చేసే ఒక ఆలోచన, ఒక సామాజిక స్పృహ ఉన్న నాయకుడిగా కేసీఆర్ గారు ఆ విషయంలో కూడా సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారనే విశ్వాసాన్ని మరి ఈ వేదిక ద్వారా మీకు నేను ఇస్తూ, దయచేసి ఆ విషయంలో ఎవరు అపోహలు సృష్టించినా, ఎవరు అనుమానాలు సృష్టించినా మీరు దయచేసి ఆందోళనకు లోన్ కావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ రండి. ఉంటాను ఎక్కడ ఉంటాను తొందర. అది అన్ని కౌంటర్లు చెప్పారు సార్. సుప్రీంకోర్టులో వీళ్ళు అసలు కౌంటర్ వేయలేదు సార్. వాళ్ళే వీళ్ళు కౌంటర్ దాఖలు చేయమంటారు, వీళ్ళే కౌంటర్ దాఖలు చేయట్లా. మీకు మోసపోవటం అలవాటైంది బాబురావు గారు, మోసం చేయటం వాళ్ళకి అలవాటైంది. మేము ఢిల్లీలో ఎన్సీపీసీ చైర్మన్ దగ్గర కూడా వెళ్ళాం సార్. ఆయన కూడా మెమరాండం ఇచ్చామని నేను మాట్లాడతానన్నారు. ఎవరు చెప్పినా కూడా అసలు ముందు వీళ్ళు కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలి కదా సార్. అసలు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా మొత్తం హైదరాబాదు నగర పరిధిలో కూడా ఎలక్షన్ జరిగినప్పుడు మీరందరూ కూడా 26 కులాలుగా అప్పట్లో ఒక జేఏసీగా ఏర్పడ్డారు. తర్వాత కుల సంఘ నాయకులతో కలుపుకుని మన గవర్నమెంటు, మన కేసీఆర్, మన కేటీఆర్ఏ ఏదో ఒకటి జరిగింది, చేసిన తప్పు వాళ్ళదే, వాళ్లే సరిదిద్దుకుంటారని ఏమీ తెలియని అమాయకత్వంలో మీరు మోసపోతూ వస్తున్నారు. సార్ ఒక నిమిషం, కోకట్పల్లి బై ఎలక్షన్ జరిగినప్పుడు రామ్మోహన్ నాయుడు గారు 20 రోజులు ఉన్నారు ఇక్కడ. నీకెందుకు నెక్స్ట్ మనం ఇది చేద్దాం అన్నారు. మా కులవాళ్ళు మాకు ఎవరో సరిగా సపోర్ట్ అవ్వలేదండి. చేస్తున్నాం అన్నారు కానీ వీళ్ళు మాట వినలా, వాళ్ళు ఏం చెప్పినా కూడా వినలా. ఓకే, చెప్పండి మూర్తి గారు, చెప్పండి సార్. ఈ సందర్భంగా నాది ఒక విన్నపం. మార్చి 2015లో మాకు మెసేజ్ ఇచ్చారు, కేసీఆర్ గారు క్యాంపస్లో కలుస్తారు, మీరు పొద్దున్నే 6 గంటలకల్లా, ఉదయం 6 గంటలకల్లా వచ్చేసేయండి మీ 26 కులాల వాళ్ళు అని చెప్పడం జరిగింది. అలాగే ఆ రోజున మేము 6 గంటలకల్లా దగ్గరగా 400 మంది ఈ 26 కులాల వాళ్ళు అందరం కలిసి వెళ్తే, సో కేసీఆర్ గారు రాలేదు. 8:30కి కేటీఆర్ గారు వచ్చారు. వచ్చి మమ్మల్ని అందరినీ అడ్రస్ చేసి ముందు 10 మందిని పిలుస్తారు, మాట్లాడిన తర్వాత మిగిలిన బయటకు వచ్చిన తర్వాత అడ్రస్ చేసి ఏమన్నారు ఆయన, మీరు మాకు పూర్తిగా ఇష్టమే, మళ్ళీ కలిపేయటం అనేది, మళ్ళీ ఇన్క్లూడ్ చేయడం అనేది మాకు ఇష్టమే, కానీ వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, వేరే పార్టీ వాళ్ళు వాళ్ళకి అబ్జెక్షన్ చేస్తున్నారు అని చెప్పి మీరు వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ రూపంలో ఒక లెటర్స్ తీసుకొస్తే మేము మా డాడీతో చెప్పి నేను ఇమీడియట్గా చేపిస్తాను, అది మాకు ఫార్వర్డ్ చేయించండి అని చెప్పడం జరిగింది. సో దానితోటి మేము తన్నులాడకుండా ఎవరికి తోచిన విధానంలో వాళ్ళు వెళ్ళి మొత్తం అందరి దగ్గర కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి, రమణ గారి, కిషన్ రెడ్డి గారి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి దగ్గరగా ఇండివిజువల్గా
ఈ మన వివేకానంద్, గాంధీ, ఈ మన కృష్ణారావు గారు వీళ్ళందరి దగ్గర కూడా ఇండివిజువల్ లెటర్స్ అన్ని తీసుకుని వెళ్ళి ఆయనకి సబ్మిట్ చేసాం. సబ్మిట్ చేసిన తర్వాత దానికి అసలు రెస్పాన్సే లేదు. తర్వాత లోకల్గా ఉన్న ఎమ్మెల్యేస్ దగ్గరికి వెళ్ళి ఈ 5-6 మెంబర్స్ దగ్గరికి వెళ్ళి ఏమైంది, ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు అధినాయకుడితో వెళ్ళి సంప్రదించడానికి భయపడుతున్నారు. వాళ్ళకైతే మా కేసు గురించి సింపతి అయితే ఉంది, కానీ వాళ్ళైతే అధినాయకుడి దగ్గరికి వెళ్ళి తీసుకురాలేకపోతున్నారు. ఎస్ మూర్తి గారు, ఇందాక మేము డిబేట్ స్టార్ట్ చేయకముందు ఒక కాలర్ ఫోన్ చేశారు నాకు, మామిడిశెట్టి నాగేంద్ర గారు అని, మీ సామాజిక వర్గం సంబంధించిన ఆయన. వారు నాకు ఒక మాట చెప్పారు. గత కొన్ని రోజులుగా వారు ఏ కులాలు ఎన్నెన్ని గవర్నమెంట్ జాబులు మిస్ అయిపోయినాయి అనేది నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టారు. బట్ ఇప్పుడు సమయం లేదు కాబట్టి డిస్ప్లే చేయలేకపోతున్నాను. గత వారం రోజులుగా ఏ సామాజిక వర్గం ఎన్నెన్ని పోస్టులు, ఎన్నెన్ని రిజర్వేషన్ కోల్పోయిందని చెప్పి వారు నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఇంకొక మాట కూడా చెప్పారు, మన ఓట్లేసి గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా చట్టసభల్లో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ప్రశ్నించవలసిన ప్రశ్నోత్తర సమయం అని ఒకటి ఉంటుంది. అప్పుడు కూడా మాట్లాడితే అధినాయకుడు ఏమంటారో అనుకుని మీరు చెప్పిన ఎమ్మెల్యేలు శేర్లింగంపల్లి నుంచి అరికిపూడి గాంధీ గారు గౌరవనీయులు, మాధవరం కృష్ణారావు గారు, అలాగే పటాన్ చెరువులో గుడు మైపాల్ రెడ్డి గారు, అలాగే హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ 2 రోజులు మీతో ఉన్న ప్రేమ అభిమానాలు ఎలక్షన్ రిజల్ట్ రోజు నుంచి మొత్తం మీకు వాళ్ళకి సత్సంబంధాలు తెగిపోయినాయి. మామిడిశెట్టి నాగేంద్ర గారు నాకు అదే చెప్పారు. వారు పాపం మీ యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేస్తూ నాకు ఫోన్ చేశారు. బట్ డిబేట్ స్టార్ట్ అవ్వకముందు వారికి కూడా ఆ సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రెండో విషయం, ఈ ప్రైమ్ 9 చేపట్టిన ఈ ప్రత్యేక స్పెషల్ డిబేట్ సమాజ హితం కోసం. మీకు చూశారు కదా, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం. ఒక అణగారిన బీసీ బీద కులాలకు 11 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే వాళ్ళు కొంతమందికి కూడా చనిపోయి ఉండొచ్చు సబ్జెక్టు కరెక్షన్. అంటే ఉద్యోగాలు లేక, రిజర్వేషన్ లేక, గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అందలేక, కానీ వాళ్ళందరూ ఓట్లేస్తున్నారు, వాళ్ళందరూ ట్యాక్సులు పే చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పౌరుడిగా జీవిస్తున్నారు. కానీ రిజర్వేషన్ మాత్రం అందని ద్రాక్షలాగా ఉంది. కానీ ఎక్కడా ఈ విషయాలు తెలిసినా కూడా ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ప్రముఖ ఛానల్స్ ప్రచారం చేయవు, పత్రికల్లో ప్రచారణ చేయవు. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఆ 2 రోజులు హడావిడి చేసి లైవ్ డిబేట్లు పెట్టి లైవ్ డిస్కషన్లో అనేక చర్చలు జరుగుతారు. కానీ బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఏ మీడియా ఛానల్ కూడా చర్చ చేపట్టడం లేదు, వాళ్ళకి బాసడగా నిలబట్టలేదు. ఇవన్నీ ఆలోచించిన ప్రైమ్ 9 యాజమాన్యం CEO దీన్ని ఒక స్పెషల్ డిస్కషన్గా తీసుకుని ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో 26+1 కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి, అధికారులకు, యావత్ భారతదేశానికి కూడా తెలియాలని మీకోసం మేమున్నాం. మీకు న్యాయం జరిగే వరకు రేవంత్ రెడ్డి గారికి మంత్రి వరకు, ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్లే వరకు కూడా మీతో పాటు మేము అడుగడుగున ముందుంటాం, మీకు సహాయపడతాం. ఎందుకంటే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ని తీసే అధికారం ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఎవరికీ లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులను భారత సుప్రీంకోర్టు కానీ, హైకోర్టులు కానీ అమలుపరుస్తున్నాయి. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని చూసి, మీకు 1 నెల రోజులు అన్నారు, 11 నెలల సమయం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ప్రైమ్ 9 వేదికగా 26 కుల సంఘ నాయకులుగా, వాళ్ళ ప్రతినిధులుగా ప్రైమ్ 9 మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బీద కుటుంబాలకు 26 కులాలు +1 15 లక్షల మంది సబ్జెక్టు కరెక్షన్ వాళ్ళు నిరుద్యోగులతో, విద్య, ఉపాధి, ఉద్యోగాలతో బాధపడుతున్నారు. వాళ్లకు తత్వగరితిన గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని తిరిగి మళ్ళీ పునరుద్ధరించి వాళ్ళని బతికించి, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో అక్కడ NDA